రెప్కా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? ఎండ కూర్చున్నా మంచి ఎండకి. మన ఫ్రెండ్స్ని పలకరిస్తున్నావా? చెప్పైతే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. టమోటా రోటి పచ్చడి మా ఇంట్లో ఈరోజు కుకింగ్ అనమాట. మీ ముందుకైతే వచ్చేసాను పచ్చడితో. ఇప్పుడైతే ఎండకే కూర్చుని వంట చేస్తున్నాను. కలర్తో గమ్ముకుండి ఎండకు వచ్చినమాట వంటకి. ఇప్పుడు పచ్చడి చేసేదానికి ఇప్పుడైతే ఎర్రగడ్డలు తిరగకుండా మిరపకాయలు రెడీ ఉన్నాయి. ఈ ఎర్రగడ్డలు తిరిగి నీళ్ళలో వేసేసి కడిగేసుకొని నీట్గా పచ్చడి చేసుకోవాలి. కాబట్టి తోడుద్దాం. ఎర్రగడ్డ కోసి చేస్తారంట. ఎందుకు అడిచేదా? ఏమో పెద్దసారి వాళ్ళు ఎందుకు ఆడస్తలేదు కానీ ఎండకు మాటకు నువ్వు మాటకి ఆడుస్తారు. అది ఖచ్చితంగా నిజమే. మంచి ఎండ కూర్చున్నావు, ఇప్పుడు నిజంగా నేడస్తావు నువ్వు. అందుకనేసి చెనక్కాయ పచ్చడా? టమాటా పచ్చడి సరిపోద్దా? సరిపోతుంది టమాటా. అందుకనేసి డౌట్ వచ్చింది అక్కడ. ఎవరు ఒక్కరు బయట. ఇలా వెళ్ళిపోయారు భారత ఒక్కలా వెళ్ళిపోయారా ఆడిగా? సొరకాయలు ఎవరు అలా చూద్దామా? అక్క సొరకాయలు ఉంటే వాడు తీసుకుందామా? లేవబ్బా ఇంకా ఒక్కటి కూడా లేదు సొరకాయ. ఈ ఎండలు తింటే మంచిది. ఏడ ఒక్కటి కూడా కనిపించలేదు చూసి ఇంకా. అయిపోతుందా? చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి ఇదైతే సామాన్లు పెట్టుకునే అరమాన్ అనమాట. మా ఇంటి పక్కన వద్ద ఇది ఎట్లా ఉంది ఇక్కడ. మంచి అంటారు దీన్ని. ఎంత సింపుల్ చేసుకోవచ్చు డబ్బా. మొత్తానికి రజరబ్బగా అయితే వాళ్ళ అవ్వ ఇంటి కాడ అయితే వేస్తుంది, వాళ్ళ అమ్మమ్మ ఇంటి కాడ. ఏ మళ్ళీ మద్దుపోయిందా? తగ్గట్లా? ఏమైంది దానికి? జాగ్రత్త కోసుకో, చెయ్యిని జాగ్రత్త కోసుకో చూసి. ఇంకేం చేయమా? చూడాలి అంటవా? అట్లా అన్నావు కానీ నువ్వు చేయి కోసుకుంటే బాధపడింది నేనే ఫస్ట్. మా వైఫ్ నువ్వే కదా, అందుకని నేనే బాధపడతా. ఇంకెవరు బాధపడతారా? మళ్ళీ నేను చేసుకోవాలి వంట కాబట్టి మళ్ళీ నేను చేస్తాను అప్పుడు కూడా చీనా. సరే కానీ నాకు ఎందుకు ఈరోజు బాగా ఆకలి ఉందా? ఏందా ముసిముసిలు నవ్వుతున్నావా? ఎట్లా ఉంది బయట ఎండ చూడు. ఎవరన్నా ఉన్నారు మా నీదిలో చూస్తా ఉండు ఒకసారి. ఒక్క బెడ్ లేడు, ఈ పక్క చూస్తే ఒక బెడ్ లేడు, ఈ పక్క చూస్తే ఒక బెడ్ లేడు. ఎవ్వరు లేరు బా చుట్టుపక్కల. నువ్వు ఒక్కటే ఈదలు కూర్చొని చూస్తున్నావు. అందరూ ఇళ్ళలో కూర్చునేస్తారు జమ్మన. భయానికి తట్టుకోలేక ఎండకి అందరూ ఇళ్ళలో ఉన్నారు. ఇంకేం చేసేది ఎండకి? ఎండ అంటే నీకు భయం అయితే చూడట డాక్టర్ కాడ పోవాల్సి వస్తుంది మళ్ళీ. అబ్బా కొటేషన్ పగిలేసిందబ్బా. చాలు అందమా చాలమ్మా ఈ దెబ్బతో. అయ్యో ఇంకా సెలైన్ పెడతారా? ఈడేళ్ళు కూడా చెప్పాలి పడాయి. డాక్టర్ భయపడాలి చెప్పాలి. ఎండకి నేనంటే భయం కాబట్టి నేను ఎదురుపోతాను. ఎండక అది నన్ను చూసి భయపడుతుందా? రేపు ఎండ నన్ను చూసి నవ్వుతుంది. ఏడ మేక వరుస్తున్నాయా?
పోయి ఒకటే మండిపోతుంది, నేను ఇంకా దొరుకుంటాను. మండని కానీ త్వరగా చేసుకుని పోయి ఆడబెట్టేది అంతే కదా. తిరిగేస్తే ఏం చేస్తుంది? ఎంతసేపు చేసేది దాన్ని? 2 నిమిషాల పని. సరే ఒక పని చేసి నేను బాటలు పెట్టేసి పోయా, నూనె పోయేస్తా. ఏమో చేసి చేస్తా మళ్ళీ. ఓకే, మొత్తానికి సృజన అక్కడ కూడా పని చెప్పి చేస్తున్నాను ఈరోజు. సృజన బడిలే కదా మీకు 3 రోజుల పండగ చేసుకో. ఈరోజు మంచి హాలిడే నీకు. త్వరగా అడిగి సృజన ఈజ్ మా మరదలు. ఫాస్ట్ అడిగా ఇలా మీ అక్క రెడీ చేస్తుంది. అయిపోయింది, రెడీ అయిపోయిందా? నీకు హెల్ప్ చేస్తున్నా ఈరోజు మీ చెల్లె. హ్యాపీనా కదా? అయిపోయిందా? గంట అడిగేసింది, ఇంకా ఆపడాలు ఉంది. కానీ పోసేమ్మా. ఇంచు నీ బలమా దాని బలం తెలిపాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నావా? ఏమి దానికి మసిందా? షట్ ఎంత ఇబ్బంది చేసిందబ్బా మన గాయత్రిని. 2 గొడుగుతుకొస్తా నీకోసం. మండలా పోయా సింపుల్ బండికి పోయేస్తుంది. ఎంత ఇబ్బంది చేయదు మనది. అది మన ఫేవరెట్ పోయేది. మనం ఇప్పటి నుంచో దాన్ని అనుకూలంగా మార్చుకున్నాం ఆ పొయ్యిని, కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? రెడీ అయింది మొత్తానికి. రే మొత్తానికి నూనె అయితే పోయేస్తుంది. పోసి యా పచ్చరబ్బలా ఎప్పుడా? ఏ రబ్బాలు నాకు అర్థం కాలని చెప్పింది. ఏం పచ్చరబ్బాలు మళ్ళీ? నువ్వు కానీ అయితే ముందు నాకు అడిగాను ఇప్పుడు రొట్టె పచ్చడి. సరే కానీ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ రొట్టె పచ్చడికి అయితే చేస్తున్నాం. ఎందుకంటే టమాటా రొట్టె పచ్చడి చాలా హ్యాపీగా కూడా పడుతుంది ఈరోజు కుకింగ్ అయితే కదా. దంచేస్తుంది అంతే, ఎండకి బాగుంటుంది. నీకు లైట్ వేసినారని చెప్పు. ఇప్పుడు దాకా చీకట్లో ఉన్నావంట నువ్వు, అందుకని లైట్ వేసాయి. ఇప్పుడు నీకు వద్దా? వేసాయి మెక్కలేసి. టమాటా పచ్చడి మాల పచ్చడి కాదు ఇదా, రోడ్డు పచ్చడా? అదే కదా. ఏందబ్బా కొన్ని ఆలోచన. అన్నీ ఏంచి తీసుకున్నాను బయట. కానీ అయ్యో మా రుబ్కాకి చాలా హ్యాపీ అబ్బా. వంట చేయాలంటే భలే ఇష్టం. ఎండకి అదే కదా, ఎంత టైం దాకా గమ్ముకుంటే ఇంటికాడ. ఇప్పుడు ఎండకు వచ్చి నువ్వు బాధ నువ్వు పడాలా, నేను కూడా నీతో కూడా ఎండలో. ఎర్రగడ్డలు వేస్తుంటే దాంట్లో నీళ్ళు చల్లినట్టు ఉంది. సై అంత సౌండ్ అంటే. అవును, కడిగే త్వరగా. తగలదు కానీ నీకు గొడుగు నేను చాలా దూరం పెట్టుకున్నానా. రోటి పచ్చడి తింటే ఆరోగ్యంగా మంచిదబ్బా. ముందుగానే వచ్చా మంచిగా ఉపయోగపడుతుంది. కానీ ఏగి నేను చూడా ఇలా నేను నీ బదులు నేను చేస్తాడా కలిపెట్టదా చూడు. ఏంటిదా టమాటాలా? ఒక చేత్తో పట్టుకుని వెళ్తే మళ్ళీ కష్టంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేస్తుంది ఇలా. ఇది తెలియకూడదా? ఏమన్నా తెలియదు అందుకనేసి. అడిగేసావా?
అంతే, ఒక పని నువ్వు ఒక పని నేను చేసుకునేసి త్వరగా అయిపోద్ది, త్వరగా తినేస్తాను అంతేదా. ఎండ అయ్యే కొద్దికి ఆకులు చేస్తుంది బా. పెడచ్చు త్వరగా, ఏమంటా కదా వాడు బాగా. దాని సార్ నువ్వు చూస్తుంటే ఎట్టని చెప్పి నాక ఎప్పుడు ఉడకుతావు, ఎప్పుడు మాకు ఆకలి అనేసి అన్నిటి కొంత దాని సార్ చూస్తుంటే నువ్వు పడే బాధ చూడు. అదే బాక బాపడు బాక అయిపోయింది కానీ ఇంకొంచెంసేపు. చింతపండా త్వరగా రా, వాళ్ళ అవ్వంట్లో జరిగేస్తుంది ఊరుకోరిని మన రబ్బక. పొయ్యం కనకన్నా మండుతుంది మొత్తానికి ఎండకైతే వచ్చేస్తుంది ఇంకా నుంచి వాటికి. వస్తానా ఇప్పుడు దగ్గర నుంచి సెగ ఇంకా ఏ విధంగా ఉడికితే త్వరగా ఉడికిపోతాయి టమాటాలు. ఇది చింతపండు చూపించా. బాగుందా వేసి ఉడికిపోయింది ఇదే చూడు. ఇంకా ఎంతసేపు బా. ఏం నోట్లోంచి మాట కూడా రావట్లేదు కాకి. దేని చెప్పా నాకంటే ఇంకా ఎక్కువ ఉండేది ఉంది ఆకిలి ఈరోజు కదా. చెప్పలేము, మాట్లాడలేము. మాట్లాడతావా? నేను గొడి పెడతా కట్టి చూడు. ఇంకా అది కూడా స్టార్ట్ అయిపోయింది. దాంట్లో అయితే రోట్లో అయితే మిరపకాయలు ఉప్పు వేసిందబ్బా. ఇప్పుడు దుక్కమ్మా కొంచెం, నేను గొడి పెట్టుకుంటా కానీ. ఇది కూడా వేగిపోయింది, ఇది వేగలైతే ఉప్పు వేసుకున్నా దాంట్లో త్వరగా మెదిగిపోద్దులు అయితే. మూడు వంటలు చేస్తుంది నాయన. ఇంకొక చేయి కొంటే పలు నీకు 3 చేతులు కొంటే సరిగ్గా పోతుంది కదా. నేను యాడ్ చేస్తా కొండు, నేను కలిపెడతా కనుకో. మంచి ఎండకు వచ్చేస్తే ఇంక ఎట్లా ఉంటుందా కదా. నేను కలిపెడతాను కొంచెం సరిపోదా. దించేసావా? ఆ గుణం పెడేసి సరిపోయింది దాని మీద. ఇట్లా చూడు. రోటి పచ్చడి ఎంత పని చేసింది ఈరోజు. గొడి పెడదాం. తాలింపు ఇంకా దమ్మి ఏం చేస్తారా? ఇంకంతే కదా. ఏమే గింజ చింతగింజలు చేస్తున్నా.
ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా పచ్చడి మెదిగిపోయిన తర్వాత తీసేసి ఇంక తినడమే. ఇది ఫ్రెండ్స్ మా పద్ధతిలో మేము చేసిన టమోటా రొట్టె పచ్చడి. ఇది ఫ్రెండ్స్ వీడియో. చూడు సరే చెప్పే హాయ్ చెప్పే. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాం. అంతవరకు అయితే అందరికీ బాయ్. ఈ ఎండ కూడా ఎక్కువ ఉంది, కొంచెం కష్టాలు పడుతున్నాం. ఏమనుకో బాగా అంతే చేసి కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తాను, ఓకేనా? ఏదో లాస్ట్ అయిపోయింది అది ఏం హెల్ప్ చేస్తాంటావా? ఓకే ఫ్రెండ్స్, ఈ ఎండాకాలంలో ఇదే బెస్ట్, సింపుల్ పని కూడా ఇదే. ఓకే అందరికీ నెక్స్ట్ వీడియో కలుసుకున్నంత వరకు బాయ్.